సొసైటీ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే పక్కోడు బాగుపడితే ఓర్చుకోలేని సమాజం ఇది, రైట్? బాగున్నావా అని అడిగితే బాగున్నానేమో అని చెప్తే అది వినాల్సి వస్తుందేమో అని బాగున్నావని కూడా అడగని సొసైటీ ఇది. వాట్ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ ప్రజెంట్ సొసైటీ? అంటే ప్రజెంట్ సొసైటీ అనేది నేను ఒకరితోనో ఇద్దరితోనో ఒక ఇన్సిడెంట్తోనో 2 ఇన్సిడెంట్తోనో నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఒక అనలైజేషన్ పవర్ అనేది చాలా పెరిగింది. ఓకే, సో కొంతమంది అంటారు కదా, లైక్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఓకే, ఒక అమ్మాయి అతనికి మోసం చేస్తే ఆ బాయ్ మైండ్ సెట్లు ఎట్లుంటుంది అని అంటే, అరే ఈమె మోసం చేసింది కదా అట్లా అని అనుకుంటారు. మళ్ళీ ఇంకా కొన్ని రోజులైనా ఇంకొక అమ్మాయికి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు అబ్బాయి కాబట్టి బాయ్ మోసపోతేనే అంటున్నారు. సరే, నేను నెక్స్ట్ అమ్మాయి కూడా వస్తున్నాను నేను. ఓకే, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత అబ్బాయి ఇంకొక అమ్మాయికి ఛాన్స్ ఇస్తాడు. ఓకే, వాట్ ఎవర్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ వాట్ ఎవర్. సో ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది అనుకోండి, అట్లా 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, అది బాయ్ అయినా గర్ల్ అయినా మైండ్లో పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది, అమ్మాయిలు ఎంత ఇంత అబ్బాయిలు ఎంత ఇంత. సో నెక్స్ట్ ఇంకోసారి ఎవరిని ఈజీగా నమ్మొద్దు వగరంట. నెక్స్ట్ ఎవరైనా రియల్గా అప్రోచ్ అయినా నమ్మం, రైట్? సో అది ఎట్లా అంటే కొన్ని ఇన్సిడెంట్లు జరగడం ద్వారా బిలీఫ్ సిస్టమ్ ఫిక్స్ అవుతుంది. అట్లానే అమ్మాయిలందరూ సొసైటీలో అలా లేరు, అబ్బాయిలందరూ సొసైటీలో అలా లేరు. ఓకే, సో సేమ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సొసైటీలో అన్ని రకాలుగా జనాలు ఉంటారు అండ్ డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి. సో ఆ పరిస్థితులను బేస్ చేసుకొని, జనాలను బేస్ చేసుకొని, అది కూడా కొంతమందిని నేను సొసైటీని జడ్జ్ చేయలేను. ఓకే, సో మంచి చెడు అందరూ ఉన్నారు కాబట్టి సొసైటీ ఎప్పుడు బాగానే ఉంటుంది. సో మనకు కలిసే ఆ జర్నీలో జనాలను బట్టి, ఒక పర్సెప్షన్ బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి అలా మారిపోతుంది అంతే. బట్ ఎవ్రీబడి ఈజ్ గుడ్.